ముందు బాబులం మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంటి బీరు కూడా ప్రశాంతం తాగినావుగా? తాగుతావా? తాగు. అరే కళ్ళు కంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, బందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం, ముందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంటి పట్టు, నోరు పెట్టు, పట్టు. ప్రశాంతంగా ఉండనేవు. బాబాశంకర్ గారు, ఏమిటిది? బీరు ఏంటని అడుగుతావేంటి? బీరు అది. ఇంటికి ముందు అవుతున్న ఆరోగ్యం పాడైపోదు. ఏం చెప్పంటావు నాయన? ఏమైంది? ఆత్మకథ అనే సినిమాకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా చేశా. ఓహో, అప్పటి నుంచి మనశ్శాంతి కరువు అయిందయ్యా. ఏంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ఏమో డబ్బులు ఇవ్వట్లేదా? డైరెక్టర్ ప్రొడ్యూసర్ సమస్య కాదా ఇక్కడ. రెండు ఆత్మలు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆఖరికి దుప్పట్లో దూరి మరి నా పేమెంట్ ఎక్కడ అని అడుగుతా. ఆత్మకి పేమెంట్ ఏంటయ్యా? ఏంటి ఈ ఆత్మలు మీ చుట్టూ తిరుగుతున్నాయా? దుప్పట్లో దూరి మరి అడుగుతున్నాయి అంటుంటే. రామా, అవి పట్టుకుంటే నేను ఇలా అయిపోయా. డైరెక్టర్ గా తెలుసు కదా అని ఈ ఆత్మకథలో చిన్న వేషం అడిగా. అది చేసిన పాపానికి ఈ వస్త్రాలు వేసుకుని టెంపుల్ చుట్టూ తిరుగుతూనే ఉండా. ఇప్పుడు ఏదో కొంచెం మనశాంతి దొరికిందయ్యా. వద్దు నాయన, ఈ తాగితే ఆరోగ్యం పాడైపోద్ది. గుడ్లంపి తిప్పుతాను. ఏంటి రా, నీకు కూడా మనశాంతి దొరికింది. అంతే. సరే పద. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు.